హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు ఇవాళ ఆంధ్ర మొత్తం ఎలక్షన్ రిజల్ట్స్ అనమాట. సో ఇవాళ మొత్తం ఆంధ్ర ఆల్ ఓవర్ ఆంధ్ర మొత్తం 175 సీట్స్ గాను ఎన్ని సీట్స్ వస్తాయనేది అందరికీ ఉత్కంఠ అయితే నెలకొందనమాట. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు టీడీపీ అయితే లీడ్ 83, అంటే తెలుగుదేశం పార్టీ 83లో లీడ్లో ఉంది, అండ్ వైసీపీ 17 అనమాట. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన, ఈ ఎవరైతే కూటమి ఎవరైతే ఉన్నారో సో చాలా గట్టిగా అవుతుంది, మొత్తం అంత కాంపిటీషన్ కూడా బాగుంది. సో జనసేనకి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 11లో లీడ్లో ఉంది, అండ్ బీజేపీ వచ్చేసరికి 4 అండ్ టీడీపీ 84. సో మొత్తానికి ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం ఏంటంటే కూటమికే పట్టం కట్టారు, డెవలప్మెంట్కే మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఈ 5 ఏళ్ల పాలన వైఎస్ఆర్సీపీ పాలన ఎలా ఉందో అందరికీ తెలుసు. చాలా మంది చాలా రకాలుగా నష్టపోయారు. సో ఇవన్నీ ఏంటంటే ఈ 5 yearsలో ఈ ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే డెవలప్మెంట్ మంచి ఒక చేంజ్ అయితే కోరుకుంటున్నారు. సో ఈ అనుకున్నట్టుగానే ఖచ్చితంగా కూటమి అయితే గెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ అందరికీ ఎవరైతే డెవలప్మెంట్కి ఓటేశారో, ఎవరైతే మంచి పాలన ఎవరైతే అందిస్తారో ఓటేశారో వాళ్ళందరికీ ఏంటంటే కంగ్రాచులేషన్స్. సో మీరైతే ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా అయితే గెలుస్తుంది. ఈవినింగ్ మంచి సెలబ్రేషన్స్ అయితే చేసుకోండి, ఓకే. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చేసరికి మొత్తం అంతా ఒక 100+ అయితే వచ్చేసింది లీడ్ మాత్రం, అండ్ వైఎస్ఆర్సీపీ అయితే 20లో ఉంది. ఇప్పుడు మళ్ళీ పెరిగింది, వైసీపీకి 20 పడింది. అలాగే పార్లమెంట్లో మీరు చూసుకుంటే లైక్ బీజేపీ, కాంగ్రెస్, అదర్స్ ఎవరైతే ఉన్నారో బీజేపీకి 291 వచ్చింది, కాంగ్రెస్కి 210 వచ్చింది, అండ్ అదర్స్కి వచ్చి 42 వచ్చింది. బట్ బీజేపీ ఎక్స్పెక్ట్ చేసిందంటే మొత్తం 390 స్థానాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అది రాంగ్ అయింది. ఇండియా కూటమికి ఇప్పుడు బీజేపీకి పోటాపోటీగా అయితే ఉంది. సో ఓకే, మనకు సెంట్రల్ గురించి మనం పక్కన పెడితే ఒక స్టేట్ గురించి అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో మార్పు అయితే ఖచ్చితంగా కోరుకున్నారు. అండ్ వైఎస్ఆర్సీపీ పాలన చాలా ఇంకా నేను మాటలో చెప్పకూడదు, అంత ఇదిగా ఉందన్నమాట. సో ఒకసారి మనం ఏరియా వైజ్గా చూస్తే మనం చూద్దాం, ఏ ఏరియాస్లో ఏ దాంట్లో లీడ్ ఉన్నాయని మనం చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు గన్నవరంలో అయితే మాత్రం జనసేన అండ్ కొత్తపేట టీడీపీ లీడ్లో ఉంది, అండ్ రాజోలు జనసేన ఉంది, రాజమండ్రి అయితే టీడీపీ ఉంది, అండ్ పొన్నూరు టీడీపీ. సో ఇలాగ ప్రతి దగ్గర టీడీపీ, జనసేన ఇవన్నీ ఏంటంటే లీడ్లో ఉన్నాయి. సో అట్లాగా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మన విజయవాడ చూసుకుంటే విజయవాడ వెస్ట్ బీజేపీ, అండ్ శ్రీశైలం టీడీపీ, పుట్టపర్తి మాత్రం వైసీపీ వచ్చింది, అండ్ చిత్తూరు టీడీపీ. సో ప్రజెంట్ ఎవరైతే వైసీపీ స్థానాలు వస్తాయి, ఏదైతే 20 స్థానాలు ఏవైతే వచ్చాయో వాళ్ళందరూ ఏంటంటే మంచి ఎమ్మెల్యే, అంటే మంచి క్యాండిడేట్స్ అనమాట. ఎవరైతే బాగా వర్క్ చేస్తారో వాళ్ళకి ప్రజలు ఓటేస్తారు, కానీ ఎవరైతే బాగా చేయరో, ఎవరైతే ఓన్లీ డబ్బులు పంచుతారో అది కట్ పద్ధతి కాదు. సో కన్ఫర్మ్ ఏంటంటే ఇప్పుడు రాయచోటి, పాలకొల్లు ఇవన్నీ ఏంటంటే మాక్సిమం టీడీపీ, వైసీపీ, అండ్ అనపర్తిలో మాత్రం వైఎస్ఆర్సీపీ వచ్చింది. సో పథకాలు పంచి డబ్బులు ఫ్రీగా ఇస్తే అది డెవలప్మెంట్ అని వైఎస్ఆర్సీపీ అనుకుంది, కానీ అది రాంగ్ అని ప్రజలైతే వాళ్ళ ఓట్ అయితే నిరూపించడం జరిగింది. సో మొత్తానికి మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో మొత్తం. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక స్ట్రాంగ్, మళ్ళీ ఇప్పుడు మంచి డెవలప్మెంట్లో అయితే వెళ్తుంది. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు, మీ అందరికీ తెలిసింది చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఎంత బాగా డెవలప్ చేశారో, అండ్ ఈజ్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అనమాట. అతని అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంటుంది. వేరే జగన్ గారి మొత్తం అంతా ఏంటంటే జగన్ గారు డబ్బులు పంచడమే ఒక మోటోగా పెట్టుకుని మొత్తం ఈ 5 ఏళ్ల పాలన మాత్రం ఇది చేశారనమాట. సో ఎక్కడ పడితే అక్కడ రేట్లు అయితే పెరగడం జరిగింది. చాలా రకాలుగా ప్రజలైతే ఇబ్బంది పడ్డారు. దానికి నిదర్శనమే ఇది అనమాట. వై నాట్ 175, 175కి 175 ఎందుకు రాదు అని కూడా జగన్ గారు అన్నారు, కానీ అదంతా అంత డ్రీమ్స్లో మొత్తం తేలిపోయింది, డ్రీమ్స్ అని తేలిపోయింది. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఎవరైతే బాగా చేస్తారో, ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో, డెవలప్మెంట్ అంటే ఓన్లీ ఒక వర్గమే కాదు, అన్ని వర్గాలు డెవలప్మెంట్ అయితేనే అది ఆంధ్ర రాష్ట్రం కూడా డెవలప్ అవుతుంది. సో ఇది మీరు గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ టైం కూడా మీరు ఓటేసినప్పుడు కూడా ఎవరైతే డెవలప్మెంట్ బాగా చేస్తారో వాళ్ళకే ఓటేయండి. థ్యాంక్ యూ సో మచ్, అండ్ బాయ్.